తెలిస్తే కప్పుకుంటాం రగ్గు, ఇప్పుడు మనం చూసేదంతా బొగ్గు. ఇదిగో మనం దగ్గరకు వచ్చేసాం కదా, చూడండి ఇది బొగ్గు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. నేను మీ స్వరూప్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఓపెన్ కోల్ మైన్. సో మా బ్రదరు వంశీ తను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తాడు. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ కోల్ మైనింగ్ కూడా చేస్తుంది. తను అడిగాను, అన్న ఇది నాకు ఒకసారి కోల్ మైనింగ్ చూడాలని, అలానే తడబా టైగర్ రిజర్వ్ పార్క్లో టైగర్స్ని కూడా చూడాలని. రేపు టైగర్ రిజర్వ్ పార్క్ వెళ్దాం. ఈరోజు అయితే ఇక్కడ కోల్ మైనింగ్ అయితే చూద్దాం. సో వీడియో అయితే చాలా సూపర్ ఉంటుంది, ఎండ్ వరకు చూడండి, మిస్ చేయొద్దు. ఇది ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఇది ఇక్కడ స్టాఫ్కి ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన క్వార్టర్స్ ఇవి. ఇది గ్యారేజ్, ఇవి వాళ్ళ వెహికల్స్. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది కోల్ మైన్ చేసేటప్పుడు ఆ పైన ల్యాండ్ ఇది వస్తుంది కదా, ల్యాండ్ తీసినప్పుడు మామూలు లూజ్ సాయిల్ వస్తుంది కదా, ఆ సాయిల్ ఇలా డంప్ చేసి పెట్టుకుంటారు. తర్వాత మైన్ పూర్తయిపోయిన తర్వాత ఈ సాయిల్ని దాంట్లో రీఫిల్ చేస్తారు. తర్వాత ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా, చూడండి పెద్ద పెద్ద వెహికల్స్. ఇక్కడ వెహికల్ కంపెనీస్ వోల్వో, స్కానియా అండ్ కోబాల్కో, ఇలా అన్ని కంపెనీస్ ఒక కంపెనీ మీద డిపెండ్ కాకుండా వేరు వేరు కంపెనీస్ మీద డిపెండ్ అయ్యి వీళ్ళు డే టు డే ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇటువంటి పెద్ద కంపెనీస్ వెహికల్స్ ఆల్మోస్ట్ వీళ్ళకి 70-80 ప్లస్ వెహికల్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి డీజిల్ కూడా ఇక్కడ వీళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. దానికోసం చిన్న డీజిల్ పంపు కూడా ఉంది ఇక్కడ. ఇంకా పెద్ద పెద్ద ఏంటంటే ఎక్స్వేటర్స్ ఉంటాయి కదా, ఎక్స్వేటర్స్ అవి ఉన్నాయి. ఒకసారి చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం బ్లాస్టింగ్ చూడడానికి. అన్న, బ్లాస్టింగ్ ఎన్నింటికి? 4:30. మైనింగ్ బ్లాస్టింగ్ సినిమాల్లోనే చూస్తుంటాం కదా, ఇప్పుడు మనం డైరెక్ట్గా చూద్దాం. ఒకవేళ బ్లాస్టింగ్ అని మిస్ అయితే ఇది బ్లాస్టింగే. అన్న, ఈ వాటర్ అంతా ఎక్కడదన్నా? ఇది బయటకి పంపింగ్ చేస్తాం. ఓకే, అది మొత్తం రీఫిల్ చేసినా కూడా ఇంకా మిగిలి ఉంటుంది. దాన్ని గుట్టలాగా దోసి స్లైడింగ్ కాకుండా చెట్లు నాటేస్తారు. ఓకే, వీటి మీదకి నేను ఒకటి గమనిస్తున్నాను, అది చూడు స్తంభాలు వేస్తున్నారు ఎందుకు? అది నైట్ వర్క్ జరిగేటప్పుడు పైకి వెహికల్స్ వెళ్ళేటప్పుడు. ఓకే, లొకేషన్ అయితే సూపర్ ఉందన్న. మైన్లోకి వెళ్ళాలంటే స్పెసిఫిక్ రూల్స్ మినిమం సేఫ్టీ ఉంటుంది. ఓకే, జాకెట్, సేఫ్టీ షూ కంపల్సరీ. ఓకే, అదర్స్కి నాట్ అలా ఉంటుంది నార్మల్గా. మనం వెళ్తున్నాం కాబట్టి అలా కూడా నేను ఎంప్లాయీ కాబట్టి నేను వెళ్తున్నాను కాబట్టి నువ్వు నాతో వస్తున్నాను కాబట్టి ఓకే ఛాన్స్ ఉంది. అలానే మన వ్యూవర్స్ కూడా ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడైతే మనం మ్యాక్సిమం మైనింగ్ ఎంట్రీ పాయింట్ దగ్గరకు వచ్చాము. మేము వెనక వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మట్టేసుకెళ్తుంది. ఇదిగో ఈ వెహికల్ ఫుల్ లోడు కోల్తో వెళ్తుంది. ఇదిగో ఇంకో వెహికల్ కూడా. సో కింద నుంచి తీసుకొస్తున్నాయి, ఇది కింద నుంచి తీసుకెళ్ళి అక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఉంది, అక్కడ బొగ్గంతా వేస్తాయి. ఇదిగో ఈ వెహికల్ ఇప్పుడు దాకా వెయిట్ చేసింది, అవి వచ్చేదాకా వెయిట్ చేసాయి. ఇప్పుడు ఇది కిందకి వెళ్తుంది, ఖాళీ ఎంటీగా వెళ్తుంది. నెక్స్ట్ ఏదన్నా లోడ్ చేసుకొని వస్తుంది. సో ఇక్కడ ఈయన ఉన్నారు కదా, ఈయన అవన్నీ ఆపి నీట్గా సిగ్నల్ ఇచ్చి పంపిస్తున్నాడు. పాపం ఎండలో డ్యూటీ. ఇదిగో ఇంకోటి ఖాళీ వెహికల్ వస్తుంది, ఐషర్. సో ఇప్పుడు అటు ఇటు ఏం రావట్లేదు కదా, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇందాక దాకా ఆ వెహికల్ ఆగునింది కదా, ఇది ఆగట్లే, డైరెక్ట్గా వెళ్తుంది. సో ఇక్కడ పైన చూస్తున్నాం కదా, ఇదంతా మట్టి లోడ్కి వచ్చి ఇక్కడ పోస్తున్నాయి. ఇక 24/7 నడుస్తుంది కదా పని. ఇగో ఎలక్ట్రికల్ పవర్ లైన్ కూడా కలిపి ఉంది. ఇప్పుడు మనం కోల్ ఎక్స్వేషన్ జరుగుతుంది కదా, అక్కడికి వెళ్తున్నాం.
ఏమైనా స్మెల్ వస్తుంది అన్నాడా? కోల్ మండుకుంటుంటే మరి స్మెల్ రాకుండా ఎలా ఉంటుంది? దావు అది ఇదిగో ఫైర్ ఒకసారి స్లో చేయవా? ఒక్క నిమిషం, ఇదిగో ఫైర్. నీకు ఇక్కడ నుంచి బాగా వీడియో తీసుకో. లోడింగ్ చేస్తున్నా, బొగ్గు కనపడుతుంది, కాలుతుంది చూసారా? డీప్ లో ఇక్కడే ఉందన్నమాట కోలు. అందులో బొగ్గు లోడింగ్ వోల్వో లోడర్ తోటి వోల్వో టిప్పర్లోకి కోల్ని లోడింగ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి కదన్న ఈ ఫైర్తో. ఆల్రెడీ టైర్స్ వెహికల్స్ అన్నీ కూడా ఫైర్ రెసిడెన్స్ అనమాట. ఓకే, అవన్నీ కోల్ బాడీ. ఆ వెహికల్ కోల్ బాడీ అనమాట. అవి హీట్ని తట్టుకోగలవు. ఓకే, హీట్ బాడీ వెహికల్స్ అంటారు వాటిని. ఓకే, ఆ లోడర్స్ కూడా అంతే. ఓకే, వాటి టైర్లు కానీ అవన్నీ కూడా కొంచెం ఫైర్ రెసిస్టెన్స్ అన్నమాట. ఓకే, సో చూసారు కదా కోల్ ఎలా పోస్తున్నారు. అక్కడ వాటర్ చల్లున్నారంటే ఫైర్ వస్తుంది అని చెప్పి చల్లున్నారన్న. అది ఆ ఫైర్ ఈ సమ్మర్కి కొంచెం హాట్గా ఉంటుంది కదా, ఫైర్ జనరేట్ కాకుండా కొంచెం తడుపుతారు. అన్న అసలు ఇక్కడ చూడు, ఇది ఫైర్ అవుతుంది కదా, ఏదో మొద్దులు కాలుతున్నట్టుందన్న. మరి బొగ్గంతా మొద్దు మాదిరిగానే ఉంటుంది కదా. ఓకే, నీకు స్టోన్ లాగా కనపడుతుంది కానీ అది బర్న్ అవుతూ ఉంటుంది. ఓకే, స్మోక్ వస్తూనే ఉంటుంది, కోల్ బర్న్ అవుతూనే ఉంటుంది. వావ్, ఇటువైపు నుంచి చూస్తుంటే ఇంకా సూపర్ ఉంది. ఇందాక పైన చూసాం కదా, ఇప్పుడు కింద నుంచి కాశ్మీర్లో కొండలు చూసినట్టే ఉందన్న. వీళ్ళ దగ్గర వీళ్ళిద్దరు నీకు డేటా ఇస్తారు, రానివ్వరు సేఫ్టీ లేకపోతే. బ్రో యశ్వంత్ బ్రో, సే హాయ్. హాయ్. సో మనకి ఇప్పుడు యశ్వంత్ బ్రో ఈ సైట్లో ఎలా బొగ్గుని వెలికి తీస్తారు, అలానే మెషినరీ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రో ఇప్పుడు మనం తీయడానికి ఏమేమి యూస్ చేస్తాం? ఇప్పుడు తీయడానికి మనకు షావెల్స్ ఉంటాయి, మిషన్స్ 520, కొబెల్కో 520. ఓకే, కొబెల్కో ఇదే కదా? అదే అండి. ఓకే, మనకి ఇక్కడ ఒక 15 మిషన్స్ ఉన్నాయి. ఓకే, 15 మిషన్స్, 80 వెహికల్స్ ఉంటాయి. ఓకే, వెహికల్స్ అంటే ఇవి మన లారీలు. ఇది కోల్ 420 కోల్ కానీ. ఓకే, దీని కెపాసిటీ ఎంత బ్రో? 3 టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి, స్కానియా, ఐచర్, వోల్వో 460, ఇలా 420, రెండు రకాలు ఉంటాయి. ఓకే బ్రో, ఇంకా మనం ఎన్ని షిఫ్ట్లో పనిచేస్తాం బ్రో? ఇది ఇక్కడ 3 షిఫ్ట్స్ ఉంటాయండి డైలీ, మార్నింగ్, సెకండ్, నైట్. ఓకే, మార్నింగ్ మనకి షిఫ్ట్ వచ్చేసి 4 to 1 ఉంటుంది. ఓకే, సెకండ్ వచ్చేసి 12 to 9, 1 to 9 ఉంటుంది. నైట్ వచ్చేసి 9 to 4 ఉంటుంది. 9 to 4 ఉంటుందా? 9 to 5. 9 to 5, 3 షిఫ్ట్స్లో ఉంటుంది. 3 షిఫ్ట్స్లో ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు చేస్తున్నాను కదా, నైట్ టైంకి మనకి విజిబిలిటీకి ఎలా లైటింగ్ ఉంటుంది అండి. మనకు చుట్టూ పోల్స్ కనబడుతున్నాయి కదా, ఆ పోల్స్ కి ఇవి లైటింగ్ ఉంటుంది. ఓకే, మనకు ప్రాబ్లం ఉండదు, విజిబిలిటీ ఉంటుంది. విజిబిలిటీ ఫుల్గా ఉంటుంది. విజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇదంతా తీసేసిన తర్వాత డంపింగ్ చేసుకుంటూ వస్తున్నాం మట్టిని. అవునండి. ఓకే, మనం ఏంటంటే మెయిన్ టార్గెట్ కోల్ తీయడం. ఓకే, ఒక లారీ కోల్ తీసేటప్పుడు ఎంత మట్టి బయటకు వస్తుంది బ్రో? అది మన ఏరియాని బట్టి ఉంటుంది. అది ఓకే, ఏరియా స్క్వేర్ ఫీట్ ని బట్టి ఉంటుంది. ఓకే, యాక్చువల్గా కోల్ కంటే మట్టి ఎక్కువ ఉంటుంది. మట్టి ఎక్కువ ఉంటుంది. ఓకే, మనకి క్వాలిటీ ఉన్న కోల్ కావాలి అంటే మనం ఎంత ఓపి తీయడానికైనా రెడీగా ఉండాలి. ఓకే, సో మీరు చెప్పారు కదా 80 వెహికల్స్ అని, ఇవి రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాయా? రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాయి, నాన్ స్టాప్. మార్నింగ్ ఒక 1 hour, 1.5 hour, 2 hours మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు గ్రీజింగ్, టైర్ పంక్చర్ చేంజ్, ఇవన్నీ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది. డే బై డే స్టాప్ గా రన్ అవుతుంది డైలీ. ఇప్పుడు మనకి చాలా మంది చదువుకుంటున్నారు కదా, యూత్ చదువుకున్నారు కదా, ఇటువంటి కోల్ మైన్ లో జాబ్ చేయాలంటే వాళ్ళు ఎటువంటి కోర్స్ చేయాలి? డిప్లొమా మైనింగ్ ఉంటుందండి. డిప్లొమా మైనింగ్ ఉంటుంది, బీటెక్ లో మైనింగ్ ఉంటుంది. మీరు బీటెక్ మైనింగ్ చేసి రావచ్చు, డిప్లొమా మైనింగ్ చేసి రావచ్చు. డిప్లొమా మైనింగ్ చేసి 1 year అప్రెంటిస్షిప్ చేస్తే ఓవర్ మ్యాన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. ఓవర్ మ్యాన్ అప్లై చేసిన తర్వాత మైన్స్ లో ఓవర్ మ్యాన్ వేకెన్సీస్ ఉంటాయి. మీరు ఓవర్ మ్యాన్ వేకెన్సీకి అప్లై చేసుకుంటే మీకు ఇందులో వచ్చేస్తాయి. బీటెక్ చేసిన వాళ్ళు సెకండ్ క్లాస్ తీసుకోవాలి, అప్లై చేయాలి. 1 year అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా సెకండ్ క్లాస్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటుంది. మనకు ఆ సెకండ్ క్లాస్ తోటి ఇక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ ఈ సెకండ్ క్లాస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కోల్ మైన్స్ లో అయితే కావాల్సిన జాబ్లు అయితే ఉన్నాయి కదా? ఉన్నాయి. సో యూత్ ఈజీగా ఈ కోర్స్ చేయొచ్చు. కాకపోతే కాంపిటీషన్ కూడా అంత ఉందా? ఉంది. ఓకే, సూపర్. సో చూస్తున్నారు కదా యూత్, ఇలాంటి ఫీల్డ్స్లో అయితే జాబులు ఉన్నాయి. మనం కూడా కొంచెం గట్టిగా చదివి ఈ ఫీల్డ్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మన లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ రెడీ చేస్తున్నారు కదా, ఈ రెడీ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా కోలే. పైన బ్లాస్టింగ్ చేసి దాని నుంచి మళ్ళీ కోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇగో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా ఈ వాటరు,
ఈ వాటర్ అంతా సీపేజ్ వాటర్. సీపేజ్ వాటర్. ఇది ఈ మోటార్ త్రూ ఇలా పైకి. సో ఇది ఇలా మొత్తం మైన్ అవతలకి ఎంత కెపాసిటీ? 450 HP కెపాసిటీ. చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుందా? అప్రాక్స్ 2 కిలోమీటర్ వరకు పైప్ లైన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ పైప్ లైన్ ఈ మోటార్ కొట్టేస్తుంది వాటర్ బయటకి. ఇదిగో మనం దగ్గరకు వచ్చేసాం కదా, చూడండి ఇది బొగ్గు, నల్ల బంగారం. చూస్తున్నాం ఎలా ఉందో, బరువు కూడా ఉంది బాగానే. అయితే మరి స్టోన్ ఉన్నంత బరువు లేదు, రాయి ఉన్నంత బరువు లేదు, బరువు ఉంది. ప్యూర్ నల్ల బంగారం, బ్లాక్ గోల్డ్. దీని మీదే మా శాలరీస్, మా జీవనాధారం. ఇప్పుడు చూడండి లోడింగ్ జరుగుతుంది. మైనింగ్లోకి వస్తే మాత్రం దుమ్ము కోసం ఫిక్స్ అయిపోయి రావాలి. ఇదిగో లోడింగ్ జరుగుతుంది చూడు, అది లోడర్. అది ఈ ఐషర్ వెహికల్లోకి లోడ్ చేస్తుంది. ప్రతి వెహికల్ కంటే మిషనరీకి ఏసీ క్యాబిన్స్. ఓకే, కొంచెం కూడా డస్ట్ లోపలికి వెళ్ళదు. డ్రైవర్స్ ఫుల్ సేఫ్. ఇది వాళ్ళకి సేఫ్టీ బెల్ట్లు, ఫైర్ అలారమ్స్ ఫుల్లీ కంట్రోల్లో ఉంటారు. ఓకే, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాకే వెహికల్స్ కానీ మిషన్స్ కానీ అన్నీ కూడా మైన్లోకి అలౌ చేయడం జరుగుతుంది. సేఫ్టీ. ఇప్పుడు మనం చూడబోతున్నాము బ్లాస్టింగ్స్. ఇంకోటి వన్ మోర్. వావ్, సూపర్ కదా. ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఈ ప్రాజెక్ట్లో కల్లా అత్యంత కాస్ట్లీయెస్ట్ మిషన్ అన్న. దీంట్లో ఏమంటావన్నా? సర్ఫేస్ మైనర్ అంటారు. కోల్ని కట్ చేసి కల్టివేట్ చేసినట్టు చేస్తుంది. ఓకే, దీని వాల్యూ ఎంత ఉంటుంది అన్న? మోర్ దాన్ 10 crores. ఓ సూపర్, అత్యంత కాస్ట్లీ అయితే ఇది. చాలా కాస్ట్లీ. ఓకే, ఈరోజు అన్న వాళ్ళ సైట్కి వచ్చాను కదా. అన్న మన వీడియోస్ని రెగ్యులర్గా చూస్తారు. అన్న మీ పేరు? రవీందర్ రెడ్డి. సో అన్న మనకి వన్ ఆఫ్ ది బిగ్ సబ్స్క్రైబర్ అంట, బిగ్ ఫ్యాన్ అంట. కానీ నేను ఎంత పెద్ద ఫ్యాన్ సంపాదించినాను కాదు. అన్న హాయ్ చెప్పండి అన్న. వద్దులే మనోడు కొంచెం రివర్స్ లో ఉన్నాడు. నీ వీడియోస్ రెగ్యులర్ ఎంతగా అంటే నైట్ వంట చేసుకుంటూ నీ వీడియోలు పెట్టుకొని హాయిగా చూసుకుంటూ వింటూ వంట చేసుకుంటూ. థ్యాంక్స్ అన్న. మనకి డీజిల్ ట్యాంక్ అనిపిస్తుంది కదా, దీనికి ఓనరు మన రషీద్ అంకులే. ఓకే అంకుల్ చెప్పండి, మీ గురించి చెప్పండి. నా గురించి నేనేం చెప్పాలి, నేనేం చెప్పడం లేదు సార్. అంకుల్ నాకు చెప్పాడు, అన్న చెప్పాడు. అంకుల్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాడంట. అలానే కాదు పక్కన వాళ్ళు కూడా చెప్తున్నాడు, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అని కూడా ఎప్పుడు చెప్తా ఉంటా. ఎక్కడ చెప్తుంటారు కదా అంకుల్. వీడియోని ఎంత ఫ్రీక్వెంట్ గా చూస్తుంటారు మీరు? రెగ్యులర్ గా రోజుకోసారన్నా? రోజుకు 2 సార్లు ఉంటే దొరుకుతుంది, అదే చూస్తూనే ఉంటా. నెంబర్ ఆఫ్ టైమ్స్. సార్ అంకుల్ నా వీడియో రెగ్యులర్ గా చూసి ఫుల్ లెంత్ వీడియో చూసి పక్కన కూడా చెప్తాడు, వీడియో చూడండి, వీడియో పెట్టాడని. అలాగే మీ వాడు వీడియో పెట్టేశాడు, చూసావా నువ్వు అని కదన్నా. కొత్త ప్లేసులకు వెళ్ళమని చెప్పి ఇంకా సజెస్ట్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ అంకుల్, మీ సహకారం సహాయం ఇలానే కావాలి. ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ రషీద్. అంకుల్కి అయితే చెట్లు అంటే పిచ్చి, బతికిచ్చాడు. ఈ నిమ్మ చెట్టు ఉంది కదా, ఈ నిమ్మ చెట్టు పక్క దగ్గర నుంచి పక్క సైట్ లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అంకుల్ చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఇదిగో ఇది నిమ్మకాయ చెట్లతో సహా అట్లా తెచ్చి అది బాగా వచ్చేసి చెట్లతో సహా కాయలు కూడా వచ్చేసాయి ఫుల్గా.
ఇట్లా ఉంది ఎట్లా కాయలతో తీసుకొచ్చి ఇదంతా అంకుల్ శ్రమే. నేను ఇందాక నుంచి చూస్తున్నాను ఇది నా అది ఇవి పండ్ల చెట్లను తీయండి అలా చెప్తూనే ఉన్నారు. సో చెట్లు అంటే అంకుల్కి పిచ్చి. అంకుల్ థ్యాంక్ యూ, మీ సహకారం ఇలానే కావాలి నాకు, ఓకేనా? మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇంకా. చేయాలి, ఇంకా మంచిగా చేయాలి. థ్యాంక్ యూ అంకుల్. చూశారు కదా ఈరోజు మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.